సో ఈ క్లాస్ మనకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఈ క్లాస్. ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఓకే, మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రంటే మనకు 1951 ఇయర్లో మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. పోస్ట్ ఇండిపెండెన్స్ అంటారు ఇంగ్లీష్లో. మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఏది కండక్ట్ చేసిండ్రంటే మనకు 1951 సెన్సెస్ మనకు కండక్ట్ చేసిండ్రు పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు లేటెస్ట్ సెన్సెస్ ఏది, మనకు లేటెస్ట్ సెన్సెస్ ఏదంటే మనకు గుర్తుపెట్టుకోండి, మనకు 2011 సెన్సెస్ మనకు లేటెస్ట్ జరిగిన సెన్సెస్. ఇది మనకు 15th సీక్వెన్స్ ఆఫ్ సెన్సెస్, గుర్తుపెట్టుకోండి, 15th సీక్వెన్స్ ఆఫ్ సెన్సెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు సెన్సెస్ మనకు ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. సెన్సెస్ మనకు ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతాడు అంటే మనకు సెన్సెస్ కండక్టింగ్ అథారిటీ ఏది? సెన్సెస్ కండక్టింగ్ అథారిటీ ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అథారిటీ ఆఫ్ సెన్సెస్ కండక్టింగ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు మనకు. సెన్సెస్ కండక్టింగ్ అథారిటీ ఏదంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్, ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్. ఇంకా మనకు సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకు సెన్సెస్ కండక్టింగ్ అథారిటీ ఏదంటే మనకు ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్, ఇంకా సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనకు క్వశ్చన్లో ఏం అడిగిండు, వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్ తర్వాత మనకు ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు అంటే 1951 ఇయర్లో మనకు ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్? సో మనకు సెక్స్ రేషియో అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే మనకు, ఓకే, సెక్స్ రేషియో మీనింగ్ ఏంటంటే డెఫినేషన్ ఏంటంటే 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారో దాన్ని మనం సెక్స్ రేషియో అంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్న దాన్ని సెక్స్ రేషియో అంటాం. ఓకే, సో మనకు హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏదంటే మనకు కేరళ. ఓకే, కేరళ మనకు హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్. ఓకే, దీని సెక్స్ రేషియో వాల్యూ ఎంత అంటే 1084. ఓకే, 1084. ఇంకా మనకు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏదంటే మనకు హర్యానా. హర్యానా మనకు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్. దీని వాల్యూ ఎంత అంటే 879. ఓకే, చాలా ఇంపార్టెంట్, వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటంటే మనకు పుడుచేరి. పుడుచేరి మనకు హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ, 1034 మనకు సెక్స్ రేషియో వాల్యూ. ఇంకా నెక్స్ట్ మనకు డమాన్ డ్యూ మనకు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ. సో దీని సెక్స్ రేషియో వాల్యూ ఎంత అంటే 618. సో మనకు క్వశ్చన్లో ఏం అడిగిండు, హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది? సో మనకు పాండిచ్చేరి మనకు హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ. వాల్యూ ఎంత సెక్స్ రేషియో వాల్యూ అంటే 1034. ఓకే, ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్? ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా, ఏ స్టేట్కి హైయెస్ట్ సెక్స్ రేషియో ఉంది యాజ్ పర్ 2011 సెన్సెస్, ఇప్పుడే డిస్కస్ చేసినాం. ఏ స్టేట్కి? కేరళకి సెక్స్ రేషియో వాల్యూ ఎంత ఉంది మనకు 1084 మనకు సెక్స్ రేషియో వాల్యూ ఆఫ్ కేరళ, అండ్ కేరళ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో? సో ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా మనం, డమాన్ డ్యూ మనకు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ. ఎంత సెక్స్ రేషియో వాల్యూ అంటే మనకు 618. ఓకే, అండ్ విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో? ఏ స్టేట్కి మనకు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంటుంది అంటే మనకు హర్యానాకి లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంటుంది. హర్యానా సెక్స్ రేషియో వాల్యూ ఎంత అంటే 879 మనకు. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ, హ్యాస్ రిమైన్డ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్, సంథింగ్ హ్యాస్ డిక్రీజ్డ్, ఫస్ట్ ఇంక్రీజ్డ్ అండ్ దెన్ డిక్రీజ్డ్ ఆఫ్టర్ 1991. ఓకే, సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ. సో మనకు పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. సో మనకు పాపులేషన్ డెన్సిటీ కూడా మనకు ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. ఓకే, సో మనకు పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది మన ఇండియాది. సో మనకు పాపులేషన్ డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. సో మనకు ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్, హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ. ఓకే,
సో మనకు అసలు పాపులేషన్ డెన్సిటీ ఎట్లా మెజర్ చేస్తామంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో దాన్నే మనం పాపులేషన్ డెన్సిటీ అంటాం. ఓకే, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకు 2011 ప్రకారం ఇండియాది పాపులేషన్ డెన్సిటీ ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 382. ఓకే, సో మనకు 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియా పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 382 ఓకే, సో మనకు 2011 ప్రకారం ఇండియాస్ పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 382. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. ఓకే, సో మనకు ఏ స్టేట్ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉందంటే మనకు బీహార్ స్టేట్ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఎంత ఉంది వాల్యూ అంటే 1106. మనకు బీహార్ది పాపులేషన్ డెన్సిటీ వాల్యూ అంటే మనకు ఒక స్క్వేర్ కిలోమీటర్కి 1106 మెంబర్స్ నివసిస్తారు. ఇంకా ఏ యూనిట్ ఇది హైయెస్ట్ ఉంది 11,297. మనకు ఒక స్క్వేర్ కిలోమీటర్కి మనకు 11,297 మెంబర్స్ నివసిస్తారు. సో మనకు నెక్స్ట్ ఏ స్టేట్ది లోయెస్ట్ ఉంది పాపులేషన్ డెన్సిటీ అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ది మనకు పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉంది, 17 ఉంది పాపులేషన్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్ది. ఒక స్క్వేర్ కిలోమీటర్కి మనకు 17 మెంబర్స్ నివసిస్తారు. నెక్స్ట్ మనకు అండమాన్ అండ్ నికోబార్ది మనకు పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉంది యూనియన్ టెరిటరీస్లో. మనకు ఎంత ఉంది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ అంటే 46 మెంబర్స్ నివసిస్తారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. ఓకే, సో మనకు క్వశ్చన్లో ఏం అడిగిందంటే పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. According to 2011 census, which is the second most populous state of India? సో మనకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మోస్ట్ పాపులస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది, ఇంకా మనకు సెకండ్ మోస్ట్ పాపులస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది? సో మనకు ఫస్ట్ మనకు ఉత్తరప్రదేశ్. ఫస్ట్ మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇది ఉత్తరప్రదేశ్. సెకండ్ మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇది మహారాష్ట్ర. సో మనకి ఏది అడిగిండు వాడు? సెకండ్ మోస్ట్ పాపులర్ స్టేట్ అడిగిండు, ఫస్ట్ అడగలే. సెకండ్ అన్నప్పుడు సెకండ్ మోస్ట్ పాపులర్ స్టేట్ అడిగిండు, ఫస్ట్ మోస్ట్ పాపులర్ స్టేట్ అడగలేదు. సో మనకు మహారాష్ట్ర సెకండ్ మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ద సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్? ఓకే, సో మనకు లోయెస్ట్ లిటరసీ రేట్ బీహార్కి ఉంటుంది. ఓకే, సో బీహార్కి లిటరసీ రేట్ ఎంత ఉంటుంది అంటే మనకు ఓకే, సో మనకు లోయెస్ట్ లిటరసీ రేట్ మనకు బీహార్కి ఉంటుంది. కానీ మనకు క్వశ్చన్లో ఏం అడిగిండంటే సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఏ స్టేట్కి ఉంటుంది అడిగిండు. చాలా ఇంపార్టెంట్, సెకండ్ లోయెస్ట్ లిటరసీ అడిగిండు, ఫస్ట్ లోయెస్ట్ లిటరసీ రేట్ అడగలే. సో మనకు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి మనకు సెకండ్ మోస్ట్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 65.4% మనకు లిటరసీ రేట్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ది. సెకండ్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో మనకు లిటరసీ రేట్ ఎట్లా మెజర్ చేస్తామంటే మనకు 6 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు చదవగలగాలి, ఇంకా మనకు రాయగలగాలి. ఏదో ఒక లాంగ్వేజ్లో మనకు చదవగలగాలి, రాయగలగాలి. వాళ్ళు ఇంకా 6 ఇయర్స్ అబోవ్ ఏజ్ అయి ఉండాలి, కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మనకు ఇంకా నెక్స్ట్ మనకు లిటరసీ రేట్ నుంచి ఇంకా ఏం అడుగుతాడంటే మనకు గుర్తుపెట్టుకోండి, ఇండియాది లిటరసీ రేట్ ఎంత? యాజ్ పర్ 2011 సెన్సెస్ ఇండియా లిటరసీ రేట్ ఎంత అంటే 74.04%. ఓకే, ఇది ఇండియాది లిటరసీ రేట్. దీంట్లో మనకు మేల్ లిటరసీ రేట్ ఎంత, ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత ఇది అడుగుతాడు. మనకు మేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 82.14%. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ మనకు మేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 82.14%. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ మనకు ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 65.46%. ఓకే, సో మేల్ లిటరసీ రేట్ ఇంకా ఫీమేల్ లిటరసీ రేట్ ఇంకా మనకు ఓవరాల్ ఇండియా లిటరసీ రేట్ ఇంపార్టెంట్. ఓకే, అవుతున్నారో వాళ్ళ కోసం ఆర్ఆర్బీ గ్రూప్ డి పీవైక్యూ మాస్టర్ బ్యాచ్ లాంచ్ చేసినాం. ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాచ్ అన్నట్టు. సో ఈ క్లాసెస్ ఎట్లా ఉంటాయి అనేది నేను డెమో పెడతా, కామెంట్ బాక్స్లో డెమో పెడతా. సో ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి ఈ బ్యాచ్ది. ఓకే, సో డెమో నచ్చితే తీసుకోండి కోర్స్. ఓకే, సో చాలా యూజ్ అవుతుంది మీకు, లాస్ట్ మినిట్లో రివిజన్కి చాలా యూజ్ అవుతుంది ఈ బ్యాచ్. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ కూడా మిగలదు, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్, జీకే జిఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ, ఇంకా రీజనింగ్, ఈ 3 సబ్జెక్ట్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నాం విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో అట్లే డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తలేం, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు సాల్వ్ చేస్తున్నాం. ఓకే, చాలా యూజ్ అవుతుంది మీకు, షార్ట్ టైంలో ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. ఓకే, సో ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ అయిపోయినరు. ఓకే, సో చాలామంది ఎన్రోల్ అయిపోయినరు. ఇంకా ఈరోజు లాస్ట్ డేట్ అన్నట్టు, ఈరోజు లాస్ట్ డేట్ 299 ప్రైస్ ఉంది ఈరోజే, ఇంకా రెగ్యులర్ ప్రైస్ 500 అయిపోతుంది. ఓకే, ఈరోజే మనకు చాలామంది రిక్వెస్ట్ చేసిండు కాబట్టి ఈరోజే మనకు లాస్ట్ డేట్ ఉంది, 299 రూపీస్ ఉంది. ఇంకా
టుమారో నుంచి మనకు 500 రూపీస్ ఒరిజినల్ ప్రైస్ అవుతుంది. ఇంకా ఈ ప్రైస్ చేంజ్ కాదు. ఓకే, ఇంకా ఈ ప్రైస్ ఎప్పటికీ చేంజ్ కాదు, 500 ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు 299 ప్రైస్ చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేసినాం. ఓకే, ఈ ఆఫర్ మనకు ఈ రోజే వ్యాలిడ్ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డెమో క్లాస్ చూడండి, నచ్చితే తీసుకోండి. ఓకే, సో జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జీకే బాబా యాప్ ప్లే స్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మనకు ఈ ఆర్ఆర్బి పివైక్యూ మాస్టర్ బ్యాచ్ అని ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. విచ్ ఈస్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా. సో మనకు ఇండియాలో ఏ స్టేట్ది పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా, ఏ స్టేట్ది ఎక్కువ ఉంటుంది అంటే మనకు బీహార్ స్టేట్ది మనకు పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బీహార్ది పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఉంటుంది. ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి మనకు 1106 మెంబర్స్ నివసిస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాడు పాపులేషన్ అడిగినప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ వస్తుంది. పాపులేషన్ డెన్సిటీ అయినా మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ అయినా ఒకటే. సో మనకు బీహార్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మనకు లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇంకా మనకు హైయెస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీ ఏదంటే ఢిల్లీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు లాస్ట్ సెన్సెస్ ఆఫ్ రిజల్ట్ 2011 వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. సో నేను ఆల్రెడీ చెప్పిన మనకు 2011 ప్రకారం మనకు ఇండియా పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 382. చాలా ఇంపార్టెంట్ అని కూడా అన్నా. సో మనకు 382 మనకు ఇండియాది పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ 2011 సెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద స్టేట్ విచ్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. ఏ స్టేట్ది పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పిన అరుణాచల్ ప్రదేశ్కి పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉంటుంది. పాపులేషన్ డెన్సిటీ వాల్యూ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఎంత అంటే 17 మెంబర్స్. ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి మనకు 17 మెంబర్స్ నివసిస్తారు. లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ డెన్సిటీ ఇన్ ఇండియా. అంటే ఇన్ కంట్రీ అంటే ఇన్ ఇండియా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఢిల్లీలో మనకు హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఎంత ఉంది పాపులేషన్ డెన్సిటీ వాల్యూ అంటే 11,297 మనకు పాపులేషన్ డెన్సిటీ వాల్యూ ఆఫ్ ఢిల్లీ. సో ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి మనకు 11,297 మెంబర్స్ నివసిస్తారు. సో మనకు ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డికేడ్ వాజ్ ద నెగటివ్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ పాపులేషన్. ఓకే, నెగటివ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఎప్పుడు రికార్డ్ అయిందంటే మనకు ఏ డికేడ్లో రికార్డ్ అయిందంటే మనకు 1911 to 1921 డికేడ్లో మనకు నెగటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది పాపులేషన్లో. ఓకే, 2011 సెన్సెస్ ప్రకారం సిటీస్లో ఎంతమంది నివసిస్తున్నారు అంటే మనకు 37 crores అప్రాక్సిమేట్లీ 37 crores అప్రాక్సిమేట్లీ మనకు 37 crore మెంబర్స్ living in cities in India. Okay, according to census 2011 which state ranks second after Kerala in terms of female literacy. సో మనకు సెకండ్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది అంటే కేరళ తర్వాత అంటే మనకు గుర్తుపెట్టుకొని మనకు మిజోరం. ఓకే, హైయెస్ట్ ఇంకా ఫస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది అంటే మనకు కేరళ హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. దాని తర్వాత మనకు మిజోరం హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. దాని తర్వాత మనకు త్రిపుర హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కేరళ, దాని తర్వాత మిజోరం, దాని తర్వాత త్రిపుర. సో మనకు ఏది అడిగిండు అంటే కేరళ తర్వాత అడిగిండు. సో సెకండ్ది అడిగిండు. సో మనకు మిజోరం కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియాస్ టోటల్ పాపులేషన్. ఓకే, సో మనకు పట్టణ జనాభా ఎంత ఇండియాస్ టోటల్ పాపులేషన్లో మనకు పట్టణ జనాభా అర్బన్ పాపులేషన్ ఎంత అంటే మనకు 31.2%. ఓకే, గుర్తుపెట్టుకోండి 31.2% మనకు అర్బన్ పాపులేషన్ పట్టణ జనాభా అకార్డింగ్ టు 2011 సెన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్టీ పాపులేషన్ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే మనకు మధ్యప్రదేశ్ స్టేట్లో మనకు ఎస్టీ పాపులేషన్ హైయెస్ట్ ఉంటుంది. ఓకే, మనకు 6 or 7 years ఆఫ్ ఏజ్ అబోవ్ అయి ఉండాలి వాళ్ళు. ఇంకా మనకు చదవగలగాలి, ఇంకా మనకు రాయగలగాలి. 6 or 7 ఏజ్ అబోవ్ ఉండాలి, ఇంకా వాళ్ళు చదవగలగాలి, రాయగలగాలి. వాళ్ళని మనం లిటరేట్ కింద కన్సిడర్ చేస్తాం, లిటరసీ రేట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మనకు 4th కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ విచ్ స్టేట్ హ్యాస్ ద మ్యాక్సిమం పాపులేషన్. సో ఇది అందరికీ తెలుసు, మనకు ఉత్తరప్రదేశ్లో మనకు మ్యాక్సిమం పాపులేషన్ ఉంటుంది అకార్డింగ్ టు 2011 సెన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ సైజ్. ఓకే, పాపులేషన్ సైజ్ ప్రకారం మనకు స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏదంటే కరెక్ట్ ఆన్సర్. ఓకే, సిక్కిం మనకు ఇండియాలోనే స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ పాపులేషన్ సైజ్. Question: according to the 2011 census, the population of Uttar Pradesh is what percentage of India's population? సో మనకు ఇండియాస్ పాపులేషన్లో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎంత శాతం అంటే మనకు 16.5%. మనకు 16.5%. 100% మనకు ఇండియాస్ పాపులేషన్ ఉందనుకో, దాంట్లో మనకు 16.5% పాపులేషన్ మనకు ఉత్తరప్రదేశ్, ఓన్లీ ఉత్తరప్రదేశ్ స్టేట్దే ఉంది. 1872లో మనకు ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేసిండ్రు. 72 టైంలో మనకు ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేసిండ్రు ఇండియాలో. ఓకే, సో డ్యూరింగ్ హూస్ టెన్యూర్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఇండియా. సో మనకు ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు? 1872 ఇయర్లో మనకు ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేసిండ్రు కదా. సో ఎవరి టెన్యూర్, ఎవరు ఉండే అప్పుడు అంటే మనకు లార్డ్ మాయో ఉండే. ఓకే, లార్డ్ మాయో టెన్యూర్లో మనకు లార్డ్ మాయో అప్పుడు ఉండే అన్నట్టు. ఆ లార్డ్ మాయో టెన్యూర్లో మనకు 1872 ఇయర్లో మనకు ఫస్ట్ సెన్సస్ కంప్లీట్ చేసిండ్రు. ఓకే, ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేసిండ్రు. ద సెన్సస్ ఆఫ్ 2011 ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. సో పాపులేషన్ ఆఫ్ ఇండియా ఎంత అకార్డింగ్ టు 2011 సెన్సస్ అంటే అప్రాక్సిమేట్లీ 121 CR, అంటే 121.05 crores కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ. సో మనకు ఏ స్టేట్లో మనకు 2011 సెన్సస్ ప్రకారం మనకు మేల్ ఇంకా ఫీమేల్ లిటరసీ రేట్ మధ్యలో చాలా గ్యాప్ ఉందంటే రాజస్థాన్ స్టేట్లో మనకు మేల్ ఇంకా ఫీమేల్ లిటరసీ రేట్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్, రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ హ్యాడ్ ద లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ 2011 సెన్సస్. సో మనకు లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే అందరికీ తెలుసు కదా, మనకు బీహార్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. మనకు బీహార్ది లిటరసీ రేట్ ఎంత అంటే మనకు 61.8%. సో మనకు ఇండియాలోనే మనకు బీహార్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ బీహార్ ఇన్ 2011 సెన్సెస్. ఓకే, 2011 సెన్సెస్ ప్రకారం మనకు బీహార్ది ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఎంత అంటే మనకు 10 CR, 10 crores మనకు బీహార్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 విచ్ ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అరౌండ్ 21 CR పీపుల్ లివ్. ఓకే, సో మనకు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ కంట్రీ ఏదంటే అందరికీ తెలుసు, ఇది మనకు ఉత్తరప్రదేశ్ ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ కంట్రీ. ఓకే, ఉత్తరప్రదేశ్ మనకు ఇండియాలోనే మోస్ట్ పాపులేటెడ్ స్టేట్. ఓకే, మనం సెన్సెస్ కండక్ట్ చేసినాం. సో సేమ్ అట్లానే మనం ఫోక్ డ్యాన్సెస్ కవర్ చేద్దాం, రివిజన్ చేద్దాం. సో మనకు CGL ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది సెన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ కానివ్వండి, ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్ కానివ్వండి. సో మనకు స్టాటిక్ జీకే నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. బుక్స్ అండ్ ఆథర్స్ కానివ్వండి, ఇంకా 5-year ప్లాన్ కానివ్వండి. సో అన్ని స్టాటిక్ జీకేలో అన్ని పార్ట్స్ మనకు, ఇంకా ఫిజిక్స్ క్వశ్చన్స్ టాప్ క్వశ్చన్స్ కానివ్వండి, కెమిస్ట్రీ టాప్ క్వశ్చన్స్ కానివ్వండి. సో అన్నీ మనం డిస్కస్ చేద్దాం, లైన్ వైజ్గా వీడియో తెద్దాం. ఓకే, సో మనకు CGL ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి మనం లైన్ వైజ్గా వీడియో తెస్తాం. సో ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చినారో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో మీ లైక్ మాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా మాకు ఫర్దర్ వీడియోస్ తీయడానికి ఈ టాపిక్ పైన మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో